శుక్లంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. ఓం గం గణపతే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మహాసరస్వత్యై నమో నమః. మా ఆది ఆస్ట్రాలజీని చూస్తున్నటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. నేను మీ వాడ్రి ఆదినారాయణరావు శర్మ. సిఎంఏ చూస్తున్నాను, సిఎంఏ చేశాను. ఈ ఆది ఆస్ట్రాలజీ నేను చూస్తూ ఉంటాను. ఇప్పుడు మనం దేవగురు అయినటువంటి బృహస్పతి గారు ఆయన వృషభ రాశిలోంచి మిథున రాశిలోకి మారాడు. అంటే మే 15వ తారీఖు నుంచి కూడా ఆయన మిథున రాశిలోకి వచ్చేసాడు. మిథున రాశిలోకి రావడం వలన 12 రాశుల వారి మీద కూడా గురు ప్రభావం చాలా ఉంటుంది. అంటే వచ్చే సంవత్సరం జూన్ 1వ తారీఖు వరకు కూడా ఆయన మిథున రాశిలో ఉండడం వలన 12 రాశుల వారికి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో తెలుసుకుందాం. మరీ ముఖ్యంగా చెప్పాలంటే ఒక 6 రాశుల వారికి మాత్రము ఒక అద్భుతంగా ఉంటుందండి. ముఖ్యంగా వృషభ రాశి, కర్కాటక రాశి, ధనుర్రాశి, అలాగే తులారాశి, అలాగే సింహరాశి, కన్యారాశి, వీళ్ళందరూ కూడా ఒక అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. మిథున రాశి వారికి కూడా ఉంటుంది. ముఖ్యంగా ఎక్కువ ఫలితాలు ఇచ్చేది మాత్రము ఈ 5 రాశులకి ఎక్కువ ఉంటుందండి. సరే, ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు మనం ఒక్కొక్క రాశి గురించి తెలుసుకుందాము. కన్యారాశికి చెప్పుకుందామండి. కన్యారాశి వారికి ఇప్పటివరకు భాగ్యంలో ఉండి మిమ్మల్ని చక్కగా ఆదుకుంటున్నాడు. ఇక నుంచి ఆయన మే 15వ తారీఖు నుంచి దేవగురు బృహస్పతి గారు దశమ స్థానంలోకి వచ్చాడు. అబ్బా, దశమ స్థానంలోకి అంటే గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఉంటారు కదండి, గవర్నమెంట్ ఉద్యోగాలు వస్తాయి. అది మనం చెప్పుకుంటూ ఉంటాం కదా, గవర్నమెంట్ ఉద్యోగాలు రావడము, గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఉండడమో జరుగుతుంది. సరే, అది పక్క పెడితే ముందర దశమంలో ఉన్న గురుడు ఏం ఫలితాలు ఇస్తాడు చెప్పుకుందామండి. దానికంటే ముందర ఏంటంటే ఇక్కడ మనం 12 రోజుల పాటు మనకి నదీ పుష్కరాలు, సరస్వతి నదీ పుష్కరాలు వస్తున్నాయి కదా. జ్ఞాన సరస్వతి అమ్మవారు చేయడము, అక్కడ దానాలు కూడా చేయడం చాలా ఇంపార్టెంట్ అండి. పిండ ప్రదానాలు చేయడం నేను చెప్పాల్సిన అవసరం లేదు. పైగా ఈ నెల కూడా వైశాఖ మాసం అనేది శ్రీ మహావిష్ణుకి ఇష్టమైన రోజు, మాసం. సో కాబట్టి మనం చేసే ఫలితాలన్నీ కూడా చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. స్నానం చేసేటప్పుడు మాత్రం మృత్తికా స్నానం, అంటే కొంచెం మట్టి, గురుగారులు చెప్తుంటారు, కొంచెం మట్టి తీసి మనం నదిలో వేయడం వలన చాలా మంచి ఫలితాలు ఉంటాయి. అంతేకాకుండా సంకల్పపూర్వకంగా స్నానం చేయడం చాలా మంచిది. సో ఆ నదిలో ఎప్పుడు కూడా దానాలు ఇవ్వకూడదండి. బయటకు వచ్చి మాత్రమే దానాలు ఇవ్వాలి. బయటికి అంటే ఏంటి, నదిలోంచి కొద్దిగా బయటకు వచ్చి ఒడ్డుకి కొంచెం దూరంలో, అదండి. సరే, అది పక్క పెడితే నేను కొన్ని పాయింట్స్ చదివానండి. ఏంటంటే దశమంలో గనక గురుడు ఉంటే ఒక అద్భుతమైన ఫలితాలు ఇస్తాయండి. అంటే లగ్నాతో గురువు 10వ స్థానంలో ఉండడం వలన ధార్మికుడు అవుతాడు. బాగా డబ్బులు వెచ్చించి బాగా మంచి చేయడం, అలాగే శుభకార్యాలు, అనేకమైనటువంటి శుభకార్యాలు చేస్తూ ఉంటాటండి. గీతాపాతకుండు అవుతాడు. అంటే జనరల్గా బాగా మాట్లాడడం ఇది జరుగుతూ ఉంటుంది అన్నమాట. బహుజన సంరక్షకుడు, అంటే ఎక్కువ మంది జనాలని కూడా పోషిస్తూ ఉంటాడు, రక్షిస్తూ ఉంటాడని చెప్పి మనం చెప్తూ ఉంటాం. అంటే ఈ గురుడు 10వ భావంలో వెళ్ళడం వల్ల చాలా మందిని మీరు రక్షిస్తారు. అంతేకాకుండా బహుజన పూజకుండు అంటారు. బహుజన అంటే చాలా మంది చేత పూజింపబడతారు అని అర్థమైందండి. అనేక యాగాలు చేయడానికి మీకు అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఈ నెలలో యాగాలు కూడా చేస్తూ ఉంటారు. అందుకనే చూడండి, చాలామందికి మనం ఉంటాం కదా, వేదశాస్త్ర పండితులకి, వేదశాస్త్ర కోవిదులకి, ఆగమశాస్త్ర ఉన్నవారికి, దేవాలయ అర్చకులకి, అందరూ కూడా దేవాలయ అధికారులకి, ఇవన్నీ కూడా చాలా గురుబలం చాలా ఉండడం, దశమస్థానంలో ఉండడం గొప్ప పవర్. నిజంగా చాలా అదృష్టం అండి. గురుడు ఒక మంచి అద్భుతం ఫలితాలు ఇస్తున్నాడు. అలాగే దశమంలో గురుడు కూడా పితృకర్మలు చేసేవారుగా చేస్తూ ఉంటాడు. ఆయన సంఘంలో మంచి పేరు ప్రతిష్టలు కలవారుగా చేయడము, ప్రతి రంగంలోనూ విజయ పరంపరలతో ఉండడము, ఇందని చెప్పినట్టుగానే టీచింగ్ ప్రొఫెషన్లో బాగా రాణించడము, అలాగే మీ ఆశయాలు బాగా డెవలప్ అవడము. డాక్టర్స్ కంటే గురు ప్రభావం బాగుండాలి. కానీ డాక్టర్స్లో దశమ భావంలో ఉంటే డాక్టర్స్కి చాలా బాగుంటుంది. దశమంలో గురుడు ఉంటే గవర్నమెంట్ ఉద్యోగాలు కూడా వస్తాయి ఉంటాయి మీకు. దశమ గురుడు గవర్నమెంట్ ప్రొఫెషన్లు ఇస్తాడు. అదే దశమ గురుడు కూడా రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి కూడా పదవులు ఇస్తాడు. చూసుకోండి కావాలంటే. నేను చెప్పేది అంటే జనరల్గా ఈ శాస్త్రం ఎలా ఉందో అలా జరుగుతుందన్నమాట. అంటే గురు ప్రభావం చాలా అంత అమోఘమైందంటే మీకు దశమంలో గురుడు లాభంలో కూడా వస్తున్నాడు, చెప్తాను. సరే, డాక్టర్స్కి
వ్యవసాయ రంగంలో ఉన్నవారికి, వ్యాపార రంగంలో ఉన్నవారికి, అలాగే క్రీడాకారులకి బహుమతులు బాగా రావడము, అలాగే అధికారం రావడం మీకు. అంటే ప్రొఫెషనల్గా మీరు బాగా ఏ వృత్తిలో ఉన్నా సరే, గవర్నమెంట్ ప్రొఫెషన్ కానీ లేకపోతే ఎక్కడ ఏ ప్రొఫెషన్ ఉన్నా కూడా మీకు అధికారికంగా మీకు ఒక అధికారి అంటే అర్థం అంటే ఒక ఆఫీసర్ పొజిషన్ రావడానికి అవకాశం ఉంటుంది. కొంతగా మాత్రం మోకాళ్ళకి మాత్రం నొప్పులు ఉండడానికి అవకాశం ఉంది. అదే దేవగురుడు మీకు అక్టోబర్ నెలలో అక్టోబర్ 18వ తారీఖుని ప్రమోషన్లకు ఎగ్జాల్టేషన్లోకి వస్తున్నాడండి. ఆయన నవంబర్ 11వ తారీఖు వరకు ఆయన వచ్చేలా ఉంటాడు. 11వ భావంలో రావడం వల్ల మీకు ఏం చేస్తాడు? మీరు చేస్తున్న వ్యాపారాభివృద్ధి కలుగుతూ ఉంటుంది. అలాగే తాతలు ముత్తాతలకు సంబంధించిన ఆస్తిపాస్తులు తలవంతలకు వచ్చే ఆస్తులు ఉంటాయి. మీ ఆశయాలు, స్నేహితులు బ్రహ్మాండంగా ఉంటారు, ఆశయాలు నెరవేరుతూ ఉంటాయి. బహుమతులు బాగా వస్తూ ఉంటాయి. సుఖవంతమైన జీవితం గడుపుతూ ఉంటారు. కొద్దిగా ఎడమ చెవికి సంబంధించినటువంటి చికిత్స చేయవలసి వస్తుంటుంది. అలాగే తల్లిగారి ఆయుర్దాయం చాలా బాగుంటుంది. 11వ భావంలో గురుడు ఉండడం వలన విద్వాంసుడు అంటాం కదండి. మీకు ఈ రెండు రాశులు మారడం ఎంత ప్రభావం చూడండి. ధనవంతుడుగా చేస్తాడట. అలాగే వాహనాలు ఎక్కేట్టుగా చేస్తూ ఉంటాడు. అంటే అక్టోబర్ నవంబర్ నెలలో మీరు అశ్వాలంటే హార్స్ రైడింగ్ చేయడానికి, విద్య నేర్చుకోవడానికి కూడా మీకు అవకాశాలు ఉన్నాయి. చూసారా, గురుడు దశమంలో ఉండడం వలన, అంతేకాకుండా ఏకాదశిలో ఉండడం వలన కన్యారాశి వాళ్ళని పట్టుకోవాల్సిన అవసరమే లేదండి. గురుబలం అంత అద్భుతంగా ఉంది. అంతేకాకుండా గురు దశమస్థానంలో ఉండడం వలన అనేక రకాలైన యోగాలు ఇస్తాడు. ఇంకా చెప్పినట్టుగానే అద్భుతమైన ఫలితాలు ఇస్తాడండి. మీరు గురువుకు సంబంధించిన పూజలు చేసుకోండి. ముఖ్యంగా దక్షిణామూర్తి గారిని పూజించడం వలన, గురు ప్రభావం కదండి దక్షిణామూర్తి. ఆయన దక్షిణామూర్తి స్వామిని పూజించడం వలన, ఆయన పంచామృతాలతో వాటిలో అభిషేకించడం వలన, అనేక రకాలుగా పూజించడం వలన మీకు మంచి ఫలితాలు కలుగుతాయి. ఏదేమైనా 15వ తారీఖు నుంచి వచ్చే సంవత్సరం అంటే 2026 జూన్ 1 వరకు కూడా మీకు చాలా మంచి అద్భుతమైన ఫలితాలు ఉండాలలో ఏమాత్రం సందేహం లేదు. ఇప్పుడు మనం చక్కగా రెమెడీస్ చెప్పుకుందాం. అంటే రెమెడీస్ అంటే ఏం లేదండి, స్వామివారిని ఏ దేవుని పూజిస్తే చక్కగా బాగుంటుంది, మరింత సుఫలితాలు వస్తాయి అని చెప్పుకుందాం. రెమెడీస్ ఏముంటాయండి? ఇక్కడ గురువుగారే బ్రహ్మాండమైన మనకి ఫలితాలు ఇస్తున్నప్పుడు రెమెడీస్ కాదు కానీ చక్కగా మంచి ఫలితాలు ఎలా ఉంటాయో చెప్పుకుందాం. ఏ దేవుని పూజిస్తే మరింత శుభకరంగా ఉంటుంది చెప్పుకుందాం. ఫస్ట్ ఏంటంటే మేషరాశి నుంచి మీనరాశి వారికి కూడా, అంటే 12 రాశుల వారికి కూడా గురుడు అంతో ఇంతో కూడా శుభాలు చేస్తాడు. కొన్ని రాశులు మాత్రము అద్భుతమైన ఫలితాలు మాత్రం ఇవ్వట్లేదండి. ఫస్ట్ పాయింట్ ఏంటంటే మనకి 15వ తారీఖు నుంచి మీరందరూ పుష్కర స్నానాలు చేసే ఉంటారు నాకు తెలిసి. అంటే మనకి జ్ఞాన సరస్వతి అమ్మవారి యొక్క నదీ పుష్కరాలు వస్తున్నాయి కదండి. మన తెలంగాణలో, మన ఆంధ్ర తెలంగాణలో మనకు తెలుసు కదా, రామగుండంలో మనకి రామగుండం దగ్గరలో కాళేశ్వరం ఉంది కదా. ఆ కాళేశ్వరంలోనే అంతర్వాహినిగా, గోదావరి నదిలో అంతర్వాహినిగా అమ్మవారు, సరస్వతి అమ్మవారు ఉన్నారు. మన ప్రభుత్వం వారు కూడా మనకి ఏర్పాట్లు చేశారు. అక్కడ చాలామంది స్నానాలు చేసేస్తుంటారు. స్నానం చేయడం చాలా పవర్ఫుల్. ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే మనకి స్నానాలు ఈ 12 రోజులుగా స్నానాలు చేయడం చాలా పవర్ఫుల్. ముఖ్యంగా ఈ మాసం అంటే వైశాఖ మాసం మహావిష్ణువుకి చాలా ఇష్టమైన ప్రీతికరమైన మాసం. ఈ నెలలో దానాలు చేయడం, అది చాలా దానాలకి చాలా పవిత్రత ఉంటుందండి. ముఖ్యంగా మన స్నానం అంటున్నాం కదా, మృతిగా స్నానం చేయాలి. మృతిగా స్నానం కొద్దిగా మట్టిని తీసి నదిలో వేయడమే, అంతే. కొద్దిగా ఒక మంత్రం కూడా ఉంటుంది, బ్రాహ్మణి చెప్తారు మీకు. అదొకటి. సంకల్పపూర్వకంగా స్నానం చేయడం అంటే, సంకల్పపూర్వకంగా అంటే మీకు తెలుసు మనం ఎక్కడ ఉన్నామో, మన గోత్రనామాలేంటి, మన పేర్లు ఏంటి, ఇవన్నీ కూడా ఒక బ్రాహ్మణుని దగ్గర పెట్టుకుని స్నానం చేయాలి. అంతేకాకుండా ఆయనకి దక్షిణలు, మీకు ఏదైనా పంచల తప్పు కానీ లేకపోతే ఆయనకి దక్షిణ ఏదైనా ఇవ్వాలనుకుంటే నదిలో ఉండి మీరు ఇవ్వకూడదు. ఆయనకి నది బయటకు వచ్చి కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఆయనకి బట్టలు కానీ లేకపోతే ఏదంటే మీకు ధనం కానీ, దక్షిణ అంటాం కదా, అది ఏది అయితే చాలా ఈ నెల చాలా పవర్ఫుల్ ఉంటాయి. ఎందుకంటే ఏ దానం ఇచ్చినా అంతమైన ఫలితాలు ఉంటాయి. బట్టలు చెప్తానంటే మళ్ళీ మరి బట్టలు కప్పుకోవాల్సిన అవసరం లేకుండా, అంటే నెక్స్ట్ ఇయర్ జన్మ లేకుండా ఉంటుందని నేను చెప్తున్నా. సరే, అదొకటి చేయాలండి. పిండ ప్రదానాలు కూడా చాలా పవర్ఫుల్, చాలామంది చేస్తుంటారు. అది అందరికీ వర్తించదు, ఎవరికి ఇష్టం అయితే వాళ్ళు చేసుకుంటుంటారు. సరే, ఏదేమైనా నది స్నానాలు పక్కన పెడితే గురువుగారి గురించి చెప్పుకుందాం కాసేపు. దేవగురు అనేటువంటి బృహస్పతి గారు సకల శుభుడు, ఎప్పుడు కూడా శుభత్వమే చేకూరుతూ ఉంటాడు. ఆయన వక్రగతిలో ఉన్నా సరే శుభ ఫలితాలే ఇస్తాడు. ఏదైనా సరే సౌమ్య గ్రహాలు వక్రస్థితిలో ఉంటే శుభ ఫలితాలు మరింత ఎక్కువ ఇస్తారని,
చెడు గ్రహాలు శనీశ్వరుడు కుజుడు ఇవన్నీ ఉంటే వక్రగతులు ఉంటాయి, చెడు ఫలితాలు ఎక్కువ ఉంటాయని మనం ఎప్పుడు చాలా చదువుకున్నాం, అది తెలిసిన విషయమే. సరే, ఎప్పుడు ముఖ్యంగా ఈ 12 రాశుల వారు పూజించవలసిన దేవుడు ఎవరయ్యా అంటే మేధా దక్షిణామూర్తి గారు. ఆయన్ని పూజించడం వలన సకల శుభాలు, సకల సౌఖ్యాలు, ఎప్పుడు కూడా ఆనందాలు, అదృష్టాలతో ఎప్పుడు ఉంటాం మనం. జ్ఞానం వృద్ధి అవుతూనే ఉంటుందండి 12 భావాల వారికి. గురు ప్రభావం కదా, గురుబలం కదండి. గురుబలం అంటే ఖచ్చితంగా మనం ఈ స్వామిని పూజించుకోవడం వలన, మేధా దక్షిణామూర్తి గారిని, అలాగే జ్ఞాన సరస్వతి అమ్మవారు ఉండోయ్. సరస్వతి అమ్మవారిని ఎట్టి పరిస్థితుల్లో వదలకూడదు మనం. ఎందుకంటే మన విద్య, ప్రతి వాళ్ళకి కావాల్సిన విద్య, జ్ఞానం. కాబట్టి అమ్మవారిని, సరస్వతి అమ్మవారిని ఎన్ని రకాలుగా పూజించినా అన్ని రకాలుగా పూజించడం. ఒకటి ఐం అని బీజాక్షరం. ఐం అని బీజాక్షరంతో చేస్తే అమ్మవారిని సాక్షాత్ అమ్మవారు మన దర్శనం, అంటే దర్శనం ఇవ్వకపోయినా మనల్ని కాపాడుతారు, మన పిల్లలు కాపాడుతారు అని. అందుకని ఐం 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 అని మనం పూజ చేసేటప్పుడు కానీ, మనం ఎక్కడ ప్రశాంతంగా కూర్చునేటప్పుడు కానీ, మన 100 సార్లు అమ్మవారిని పూజించడం వల్ల చక్కటి చదువు, వాక్ శుద్ధి బ్రహ్మాండంగా ఉంటుందండి. అలా వాక్శుద్ధి కూడా అద్భుతంగా ఉంటుందండి. సో ఈ విధంగా పూజించడం వలన ఎప్పుడు కూడా శివాభిషేకాలు మర్చిపోకూడదు. ఎందుకంటే శివుడిని పూజించడం వలన సర్వ సుఖాలు కలుగుతాయి. ఎందుకంటే శివుడి ప్రభావం గురుడి మీద కూడా ఉంటుంది కాబట్టి దక్షిణామూర్తిని, విష్ణువుని, విష్ణువు అంటే భగవంతుడు, అమ్మవారిని, ఇష్టమైన దేవుడిని పూజించడం వలన గురువు వలన వచ్చే దోషాలు పోయి, దోషాలు పరిహారం అయిపోయి, గురువు అంటే గురుగ్రహ అంటే బృహస్పతి గారి వలన వచ్చే శుభ ఫలితాలు ఎక్కువ ఉంటాయి. అంటే కొన్ని రాసుల వాళ్ళకి అంత శుభ ఫలితాలు లేవు కాబట్టి చెప్తున్నారండి. ఏదేమైనా 12 రాసుల వారికి ఈ బృహస్పతి గారు, గురుడు గారు, సకల శుభుడైన గురుగారు శుభ ఫలితాలు ఇవ్వాలని, ఆయురారోగ్యాలు ఇస్తూ శుభాలు చేయాలని, ఎప్పుడు వాళ్ళు మనశ్శాంతిగా ఆనందంగా ఉండాలని ఉంటారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.